వాసవి గ్లోబల్ స్పిరిచువల్ కౌన్సిలింగ్ ఆధ్వర్యంలో ప్రారంభించిన ఇటువంటి అష్టోత్తర 108 కోట్ల శ్రీ సూర్యనారాయణ స్వామివారి నామ జపయజ్ఞం ఈరోజు తాండ్యం గ్రామం శ్రీరామ్ నగర్ కాలనీలో వెలసి ఉన్న శ్రీ గణేశ సుబ్రహ్మణ్య అయ్యప్ప స్వామి సహిత శ్రీ దుర్గా మల్లికార్జున స్వామివారి దేవస్థానంలో దామోదర గురుస్వామి, భాస్కర గురుస్వామి, శ్రీ సూర్యనారాయణ స్వామి మంత్ర జపం భక్తులతో నామస్మరణ చేయించడం జరిగింది. వాసవి గ్లోబల్ స్పిరిచువల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ప్రారంభించినటువంటి అష్టోత్తర 108 కోట్ల శ్రీ సూర్యనారాయణ స్వామివారి నామ జపయజ్ఞం ఈరోజు తండ్యం గ్రామం శ్రీరామ్ నగర్ కాలనీలో వెలిసి ఉన్న శ్రీ గణేశ సుబ్రహ్మణ్య అయ్యప్ప స్వామి సహిత శ్రీ దుర్గా మల్లికార్జున స్వామివారి దేవాలయంలో దామోదర గురుస్వామి, భాస్కర గురుస్వామి, శ్రీ సూర్యనారాయణ స్వామి మంత్రజపం భక్తులతో నామస్మరణ చేయించడం జరిగింది. ఆలయ అర్చకులు మాట్లాడుతూ సూర్యనారాయణ స్వామి నామ పారాయణ మహాయజ్ఞము ఒక మహోన్నత కార్యక్రమమని కొనియాడారు. భక్తులు భక్తి శ్రద్ధలతో నామజప యజ్ఞం చేయడం ద్వారా ఆరోగ్యం, రుగ్మతలు తొలగి సకల సుఖాలు కలుగుతాయని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టిన వాసవి గ్లోబల్ స్పిరిచువల్ కౌన్సిల్ చైర్మన్ బండారు జై ప్రతాప్ కుమార్ కు భక్తులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యు వడగా మోహన్ రావు, పొందూరు మాజీ ఉప సర్పంచ్ అనకాపల్లి గోవింద, పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు. ఈరోజు శ్రావణ శుద్ధ పౌర్ణమి, 3వ శుక్రవారం, జంజాల పౌర్ణమి, రాఖీ పండుగ 4 పర్వదినాలు అనేవి ఈరోజు మనకి అమ్మవారు ఇచ్చి ఉన్నారు. ఇది మనకి మన మహాభాగ్యం. అదేవిధంగా ఈరోజు కొండూరు గ్రామంలో ఉన్నటువంటి వాసవి గ్లోబల్ ట్రస్ట్ వారు సూర్య హోమం తలపెడుతూ 108 కోట్ల సూర్యనామ జపం మహాజపాన్ని తలపెట్టి ఉన్నారు. అదే కార్యక్రమాన్ని కూడా మనం ఈరోజు ప్రారంభం చేసుకోవడం అనేది మన గ్రామంలో జరుగుతుంది. ఓం గృణి సూర్య ఆదిత్య ఓం ఈ నామ మంత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా రోజుకి 11 సార్లైనా, 108 సార్లైనా, 1008 సార్లైనా జపం చేయండి. ఎందుకంటే మనం ఉదయం లేవగానే కనిపించే ప్రత్యక్ష దేవుడు సూర్య భగవానుడు. అతనితోనే ఉదయం అవుతుంది, అతనితోనే సూర్యాస్తమయం జరుగుతున్నది. కాబట్టి మనకి ఏ భగవంతుడు కనిపిస్తాడో, ఏ భగవంతుడు కనిపించడో, మనం ఇష్టంగా పూజించే దేవుడు కనిపిస్తాడో కనిపించడో తెలియదు. కానీ ప్రత్యక్ష సూర్యనారాయణమూర్తి ప్రత్యక్ష దైవమని ప్రతి ఒక్కరు కూడా కొలుస్తూ ఉంటారు. ఆ సూర్యనారాయణమూర్తి అనుగ్రహంతోనే మనకు ఆరోగ్య ఐశ్వర్య ప్రదాత, ఆయువును, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించేవాడు ప్రత్యక్ష సూర్యనారాయణమూర్తి. అటువంటి సూర్యనారాయణమూర్తికి హోమం, నామ జప హోమం 108 కోట్ల జప హోమం తలపెట్టాలని వాసవి గ్లోబల్ ట్రస్ట్ వాళ్ళు, కొండూరు వాస్తవ్యుల వాళ్ళు తలపెట్టారు. ఆ కార్యక్రమాన్ని ఈరోజు మన గ్రామంలో శ్రావణ 3వ శుక్రవారం, జంజాల పౌర్ణమి, రాఖీ పండుగ, అలాగే శ్రావణ మాస శుద్ధ పౌర్ణమి సందర్భంగా మన గ్రామం అయినటువంటి శ్రీరామ్ నగర్ కాలనీ, తండ్యం పంచాయతీ, కొండూరు మండలంలో ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు కూడా ఎంతమంది ఆలయానికి వస్తే అంతమంది కూడా ఆలయంలో కూర్చొని ఓం గృణి సూర్య ఆదిత్య ఓం అని ఈ నామాన్ని 11 సార్లు, మీకు వీలైన 11 సార్లు, 108 సార్లు, 1008 సార్లు, మీకు ఎన్ని సార్లు అయితే అన్ని సార్లు జపిస్తారని మరీ ప్రార్థిస్తున్నాము. అందరికీ ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని కలిగించాలని ఆ సూర్య భగవాన్ని కోరుకుంటూ హరి ఓం. భక్తులకు ముఖ్య విజ్ఞప్తి, మన శ్రీరామనగర్ కాలనీలో వెలిసినటువంటి శ్రీ గణేశ సుబ్రహ్మణ్య అయ్యప్ప స్వామి సహిత శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో కొండూరు గ్రామ వాస్తవ్యులైనటువంటి శ్రీ వాసవి గ్లోబల్ ట్రస్ట్ వారు నూతనముగా ఒక మహోత్తరమైనటువంటి సూర్య ఆదిత్యనామ జప 108 కోట్ల జపంతో పాటు హోమాన్ని తలపెట్టి ఉన్న మహోత్తర కార్యక్రమాన్ని మన ఊరి వారిచని కూడా మనం ప్రారంభించాలనే ఆశతో, ఆకాంక్షలో మన భక్తులందరి దగ్గరికి వచ్చి మన ఆలయంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించమని చెప్పి ఉన్నారు.
దానివల్ల ప్రతి ఒక్క భక్తులు ఈ కార్యక్రమం చేయడం వల్ల మనకు ఆ సూర్యనారాయణమూర్తి ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యనారాయణమూర్తి ఆయురారోగ్య భోగభాగ్యాలు అన్నీ కలుగు చేస్తారు కూడా. ప్రతి ఒక్క జీవితంలో కూడా ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యనారాయణమూర్తిని ఉదయాన్నే పడుకొని లేచి స్వామి నీవే మాకు సాక్షి అని సాక్షీభూతంగా చెప్పుకునే సూర్యనారాయణమూర్తి. అటువంటి సూర్యనారాయణమూర్తి 108 కోట్ల నామ జపాన్ని మన అందరము ఉచ్చరించి వాళ్ళ యొక్క ఆకాంక్షను ప్రపంచవ్యాప్తంగా విఖ్యాతి చెందాలనుకునేటువంటి సూర్యనామ సంకీర్తన జప హోమ క్రతువును అత్యంత విశ్వసనీయంగా జరిగేటట్టు అత్యద్భుతంగా సాగేటట్టు వాళ్ళ ఆకాంక్ష అనేది తీరేటట్టు మనందరి సహకారంతో చేస్తామని మాటిస్తూ తరువాత ఈ నామజపాన్ని ప్రతి ఒక్కరూ రోజుకి 11 సార్లు కానీ 108 సార్లు కానీ 1008 సార్లు కానీ మీకు తోచిన విధంగా పారాయణ చేయడం వల్ల మనకు భగవంతుడు ఇచ్చే ఆయురారోగ్యాలు మనకు కల్పిస్తారు. అదేవిధంగా వాళ్ళ కార్యక్రమంలో మనం పాల్గొనే అవకాశం వాళ్ళు మనకి ఇచ్చినందుకు ఆ కార్యక్రమంలో వచ్చే ముక్తి భక్తి అన్నీ మనకి ప్రాప్తిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ ఆకాంక్షకు మనం చేయనిస్తారని మరి ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ శ్రీ సూర్యనారాయణ దేవతాయ నమః.